వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా బిల్గేట్స్ వచ్చి తర్వాత నుంచి బిల్గేట్స్ అనే వ్యక్తి పెద్ద దొంగ అని చెప్పి, బిల్గేట్స్ అనే వ్యక్తి పెద్ద మోసం అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే బిల్గేట్స్ రావడం వల్ల రాష్ట్రానికి ఏం జరిగింది, బిల్గేట్స్ రావడం వల్ల రాష్ట్రానికి వచ్చే లాభాలు ఏంటి, ఆయన టీ ఖర్చులు, కాఫీ ఖర్చులు అని చెప్పి ఈ విధంగా బిల్గేట్స్ లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు పేకు మనుషులు కాబట్టి పేకు వార్తలు రాస్తా ఉంటారు, చేస్తా ఉంటారు. అసలు వ్యక్తులు వచ్చిన వల్ల మన రాష్ట్రానికి ఉద్యోగస్తులకి, కొత్త చదువుకున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి కంపల్సరిగా. అట్లాంటి వాళ్ళు ఇంకా 10 మంది కనుక తీసుకొచ్చుకొని వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించుకుంటే రైతు వారీగా కానీ, లేకపోతే వ్యాపార సంస్థలకు కానీ, ఇంకా కొన్ని సంస్థలకి బాగా చదువుకున్న వాళ్ళందరికీ పక్క దేశాలు పోయే పని లేకుండా ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు వాళ్ళని కవర్ చేసే కెపాసిటీ ఒక చంద్రబాబుకే ఉంది. జగన్ ఏం లేదు. జగన్ అనే అతను వాళ్ళ ప్యాలెస్ లో కూర్చొని ఎవరిని దగ్గరకు రానిడు. ఆయన వచ్చినప్పుడు కూడా ఏం చేశాడు, ఇంకొక ఆయన ఎవరు వచ్చినప్పుడు వరుసలో బయట కూకోబెట్టి వాళ్ళపై మాట్లాడుకుని పంపించాడు. వీడియో సమావేశాలు పెట్టాడా? ఏం పెట్టలేదు కదా. ఇవాళ ఏంది, అక్కడ ఉన్న పక్కన అరటి తోట అవన్నీ చూపించి మన నాయకులు, టీడీపీ నాయకులు వాళ్ళందరినీ పరిచయం చేసి ఇది ఇట్టా అని పరిచయం చేసి కావాల్సిన డబ్బులు తెప్పించుకోవడానికి 10 మందిని పిలిపించుకున్నాడు. వీళ్ళేమంటారు, ఒక ఆయన చెబుతున్నాడు పురుగులు పకోడీలు లెక్క చెప్పాలంట. వాళ్ళు కోడిగుడ్లు పప్పోళ్ళు తిన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్క వీడియోలో వస్తున్నాయి కదా, అన్ని అందరం చూస్తున్నాం కదా. ఆ లెక్క తీయమని ముందు జగన్ గారు ఏమంటున్నాడు, లోకేష్ ఆడికో ఆటకు పోయాడు, టీవీలో చూడొచ్చు అన్నాడు. వీడి బాబు గారు సొమ్ములు పెట్టిపోయాడా? ఆయన సొంత డబ్బులు పెట్టాడు, విమానం ఎక్కాడు, వెళ్ళిపోయాడు ఎక్కుతారు అబ్బల కొడుకులు. ఈయన తాత ఇచ్చిన డబ్బులు పెట్టి ఎక్కాడా, ఈయన డబ్బులు పెట్టి ఎక్కాడా? అది ఒకసారి ఈయన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాడు వాళ్ళకి. తాడేపల్లి ప్యాలెస్లో నుంచి పట్టలు కట్టుకొని చెట్లు నరుక్కొని ఆకాశంలో తిరిగే మనుషులు కూడా కింద ట్రాఫిక్లు కడుపుతున్నాళ్ళు, దెబ్బతిన్నాళ్ళు అందరూ ఉన్నా కూడా జనాంతరం చేసి చచ్చిపోయిందా చేసింది వాళ్ళు. కానీ అట్లాంటి మంచి పిచ్చి పనులు వీళ్ళు చేయరు. ఆయన తినే పురుగులకి లెక్క అడగమంటున్నాడు. చంద్రబాబు నాయకుడు ఎన్ని జన్మలెత్తినా దొరకడు. ఆయన ప్రతి రక్తము, ప్రతి విషయం కూడా కంప్యూటర్ల కన్నా స్పీడ్గా నడుస్తుంది. ఆయన ఆలోచన వేరు, వాళ్ళ కొడుకు ఆలోచన వేరు. ఈ చరిత్రలో మళ్ళీ ఇట్లాంటి మనుషులు మళ్ళీ ఎన్ని జన్మలు కూడా పుట్టరు అని చెప్పగలుగుతారు. బిల్గేట్స్ లాంటి వ్యక్తి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక ధనవంతుల్లో కానీ, అత్యధిక పారిశ్రామిక రంగంలో కానీ ఉన్నటువంటి వారిలో టాప్ 5 లో ఉండేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎప్పుడు వస్తారా అని చెప్పి మిగతా దేశాల వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి టైం. ఈ గతంలో హైదరాబాద్ డెవలప్ చేయడానికి మొట్టమొదటి శంకుస్థాపన, మొట్టమొదటి మెట్టు బిల్గేట్స్ జరుగుతున్న మొదలైనటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఆ రోజు తర్వాత 1983-85లో అనుకుంటా అప్పుడు తర్వాత మళ్ళీ 2026లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని, లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అంతర్జాతీయ పరిచయాలు పెంచుకొని అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉంటే ఈ విధంగా అంటే ఆయన పెట్టినటువంటి ఎగ్ పఫ్ల ఖర్చు ఎంత, సమోసాల ఖర్చు ఎంత, టీ ఖర్చు ఎంత అని చెప్పి ఈ విధంగా చిల్లర మాటలు మాట్లాడటం ఎలా చూడొచ్చు? వీళ్ళు చిల్లర గుడుసులు కాబట్టి చిల్లర చట్టాలు చేస్తారు. ఇప్పుడు మనకి 29 రాష్ట్రాలు 30 రాష్ట్రాలు ఉన్నాయి మన దేశానికి. ఇన్ని రాష్ట్రాలు వదిలిపెట్టి ఈయన వెనకిడిచి పడితేనే కదా ఆయన వచ్చింది, లేకపోతే తొందరగా రారు కదా. ఈయనకి ఆయనకున్న పరిచయం ద్వారా కానీ వచ్చాడు కాబట్టి ఇసుంటాడు. ఇంకా 4-10 మంది తీసుకొస్తారు. వాళ్ళకి అన్ని జాబులు బోబులు అన్ని సక్రంగా చేస్తాడు. వ్యవసాయం కానీ, రోడ్లకు కానీ, మరి ఆ డిపార్ట్మెంట్ల మీద అన్ని చక్కగా చేయడానికి అవకాశం ఉంది, చేస్తాడు. ఇంకా ఎన్సుంటాలు ఇంకా తీసుకురావాలని తిరిగి తీసుకురావాలని జన అభిప్రాయంలో బాగా ఉంది. ఎన్ని జనాలు ఎత్తినా కూడా జగన్ అనేవాళ్ళు భూస్థాపన కావటమే కానీ వాళ్ళు ఇప్పుడు కూడా ఆ రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఏడో కాడి మనిషి ఉంది, అవి ఏం మాట్లాడేది తెలియదు. తెలుసు అభివృద్ధి చేసే పనులు చూసి వాళ్ళ కళల్లో మంట ఉండి ఒళ్ళంతా కాలిపోతుంది వాళ్ళకి. ఇట్లాంటి పనులు మన నాయకుడు చేయలేదే, ఈయన చేస్తున్నాడు అని ఉద్దేశం మీద చెడగొట్టడానికి ఆ రాత పట్టిస్తున్నారు. కానీ వీళ్ళు ఎన్ని రాతలు పట్టించినా ఆయన చేసే పని ఆయన చేస్తాడు. పద్దాకు చంద్రబాబు అని వాగుతాడు. కానీ చంద్రబాబు ఎప్పుడు కూడా జగన్ గురించి తేలిగ్గా మాట్లాడు. అది జగన్ అయితే వాళ్ళ పార్టీలో వాళ్ళు అందరూ కూడా నాయకుల్ని తేలిగ్గా మాట్లాడతారు. అదే చనువుగా ఉండే మాట్లాడబట్టే మాటలు పడ్డాడు కాబట్టి ఆయనకి నవీన నాశనం పడింది సాయంగా. ఆ ఉద్దేశంలో
ఆయన పోతున్నాడు, ఆయన పంట అట్నే పండిద్ది, జీవితకాలం ఆయన చక్కగా అన్ని చక్కగా చేసుకుంటా పోతాడు. బిల్ గేట్స్ గారు వచ్చి వెళ్ళడం చూసాం. దీని తర్వాత రెండు వర్గాల నుంచి కూడా దీనిపైన అనేక రకాలైన చర్చలు జరుగుతా ఉన్నాయి. ఏంటి అసలు మీకేమనిపించింది బిల్ గేట్స్ వచ్చిన తర్వాత వైసీపీ చేసినటువంటి ప్రచారం కానివ్వండి, టీడీపీ చెప్తున్నటువంటి ప్రచారం? అసలు వచ్చిన వ్యక్తి ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలంటే వాళ్ళ జీవితం సరిపోదు. 5 నిమిషాలు మీటింగ్ టైం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి అది 45 నిమిషాలు గంట పైన జరుగుతున్నా కూడా ఆయన ఇంటరప్ట్ చేయకుండా పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తే హైదరాబాద్ కి వచ్చి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ పెట్టి ఇన్ని వేల మందికి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి ఆయన. ఎవరు అసలు ఇండియాలో ఎవరైనా ఏ స్టేట్ కైనా సరే వచ్చాడు ఆయన? మైక్రోసాఫ్ట్ ఎక్కడ పెట్టాడండి? హైదరాబాద్ లో పెట్టాడు. ఎంతమందికి? 45,000 మంది. రెండో బిగ్గెస్ట్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది. అలాంటి వ్యక్తి మళ్ళీ డెవలప్ అవుతున్న అమరావతికి వచ్చాడంటేనే గొప్ప విషయం. అలాంటి వ్యక్తి అలాంటి వచ్చి వెళ్తే అలాంటి కామెంట్స్ ఏంటంటే ఏమి చేయలేక అసలుకి పేపర్లో మెయిన్ పేపర్లో చూడండి, 6 తర్వాత రోజు కూడా ఆ మెయిన్ పేపర్లో అసలు ఎక్కడా లేదు. మనం అనుకున్న పేపర్లో ఆ వార్త ఎక్కడో లేదు. 2వ పేజీలోనో 3వ పేజీలోనో చాలా చిన్న ఫోటో ఉంది. సరే అది వదిలేసే, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో వదిలేసేయండి. ప్రజలకు తెలుసు వాళ్ళు ఎలాంటి కామెంట్స్, ఆయనకు వచ్చిన టీ ఖర్చు ఎంత అయింది, ఆయనకు వచ్చిన ఫ్లైట్ ఖర్చు ఎంత అయింది, ఆయనకు పెట్టిన పునుగుల ఖర్చులు ఎంత అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ చాలా పెట్టారు. ఆయన వచ్చి ఇంకా కమిట్మెంట్స్ మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ పెడతానన్నారు, అదంతా ఓకే. ఇంకా కమిట్మెంట్స్ ఇచ్చినా ఓపెన్ కూడా అలాంటి ఆయనకు వచ్చి బాబు ఇది మా రాజధాని, ఇది మా ప్రజలు, ఇది మా పంటలు, ఇది ఇక్కడ మేము ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించి ఇట్లా అగ్రికల్చర్ చేస్తున్నాం. ఇట్లాంటి పీపీటీ ప్రెజెంటేషన్ చూసి మైక్రోసాఫ్ట్ రోజు పొద్దున్న లెగిస్తే కొన్ని వేల మంది చదువుకునే వ్యక్తుల మధ్యలో ఉన్న వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చి మన ప్రెజెంటేషన్ చూసి మన ముఖ్యమంత్రి గారిని మెచ్చుకోవడం అంటే ఎంత పెద్ద విషయం అండి అది. దాని మీద కూడా ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారంటే అసలు ఇంకా బాగుపడితేనే చూడలేరు. అసలుకి నలుగురు వస్తేనే 4 డెవలప్మెంట్ ఉంటున్నాయి, 4 పెద్ద బిల్డింగ్స్ వచ్చి 4 డెవలప్మెంట్ ఉంటాయి కూడా చూడలేరు. అంతా అట్లాంటి వాళ్ళు కామెంట్స్ పట్టించుకోవడం కూడా ఎంటర్టైన్మెంట్ అంతే. అంటే లాస్ట్ టైం చూసాం, అంటే మీరు చెప్పినట్లుగా బిల్ గేట్స్ గారు మన తెలుగు రాష్ట్రాలకు రావడానికి ఇది రెండోసారి. మొదటిసారి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, రెండోసారి తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. మొదటిసారి తెచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ అనేది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతా ఉన్న టైంలో కంప్యూటర్లు కూడి పెడతాయని చెప్పి అప్పుడు కూడా విమర్శించినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా బిల్ గేట్స్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఏం తెచ్చారు, ఏం చేశారు, ఆయన పెట్టిన ఖర్చులు ఏంటి, సమోసాల ఖర్చులు అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. ఆ రోజు విమర్శలు తప్పలేదు, ఈ రోజు కూడా విమర్శలు చూస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా అంతే. ఆ రోజు అట్లానే మాట్లాడారు, ఇట్లానే మాట్లాడారు, ఈ రోజు కూడా ఇంతే మాట్లాడారు. రేపు అన్న రోజు ఎవరు వచ్చినా కూడా ఏం చేసినా కూడా ఏ మంచి పని జరిగినా కూడా వాళ్ళ కామెంట్స్ అంతే ఉంటాయి. దాన్ని పట్టించుకోకూడదు. ఇవన్నీ చాలా చిన్న విషయాలు. వాళ్ళందరికీ ఇంకా దాని గురించి పట్టించుకుంటే మనం ముందుకెళ్ళాం, అంతే. ఇగ్నోర్ చేయాలి అంతే. అంటే పర్ డే ఈజీగా $10 to $25 బిలియన్ వర్త్ ఇన్కమ్ ఉన్నటువంటి బిల్ గేట్స్ గారు వచ్చి ఇక్కడ మేము ఫౌండేషన్ పెడతాం, లేదంటే మేము ఈ ఏఐ టెక్నాలజీని తీసుకొస్తాం, డిజిటల్ సర్వీసులు తీసుకొస్తాం అని చెప్పి ఇలా చెప్తా ఉంటే దీన్ని ఎలా డెవలప్ చేయాలి, లేదంటే దానివల్ల రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలు ఏంటి అని అడగకుండా ఆయనకి టీ ఖర్చులు ఎంత పెట్టారు, టికెట్లు ఎవరు చేశారు అని చెప్పి మాట్లాడతాను మీ దగ్గర. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే రాష్ట్ర అభివృద్ధికి అంటే కూడా వీళ్ళు చిన్న చిన్న విషయాలని ఎస్టాబ్లిష్ చేయటం అంటే ఎలా చూడొచ్చు? అంటే ఇంకా పెద్ద విషయాలు మాట్లాడలేరు వాళ్ళు. ఎట్లా మాట్లాడలేరు? వాళ్ళకి ఏం తెలుసు? మాట్లాడి ఏ సబ్మిట్ జరుగుతుంది దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? మన వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వచ్చారు, దానికి ఏం ఉపయోగం ఉంది, ఎంతవరకు ఉపయోగం ఉంది, ఎంతవరకు ప్రయోజనం ఉంది, వాళ్ళకి ఏం తెలుసు? అంతకన్నా పెద్ద విషయాలు మాట్లాడారు. ఎవరికైనా సరే చిన్నపిల్లలు అంటే ఏం మాట్లాడతారు? చిన్న విషయాలే మాట్లాడతారు. వాళ్ళకైనా ఖర్చు ఎంత, ఇదెంత, అదంతా, వాళ్ళని తీసుకొచ్చారు, వీళ్ళకి ఎంత అయింది, వాళ్ళకి ఎంత అయింది, వాళ్ళకి ఉపయోగం ఇంతే మాట్లాడతారు. ఈ రోజు వేసింది విత్తనం, రేపు అన్న రోజు గ్యారంటీగా ఆయన పెట్టుబడి పెడతారు, మనకి రిటర్న్స్ వస్తాయి, బాగానే ఉంటుంది. ఈ రోజు అనేది జస్ట్ వర్క్ విజిట్ అంతే. ఈ రోజు వచ్చి రేపుకి ఏమైనా లాభం వచ్చింది, మీరు పెట్టిన ఖర్చు ఎంత అంటే మనం ఏం చెప్పలేము. ఇంకా దాన్ని అంతా ఇగ్నోర్ చేయాలి. బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని అంటే రాకముందే జర్నలిస్ట్ సాయి అనే ఒక అతను ఆయన పైన చేసినటువంటి కామెంట్స్, ఆయన పైన చేసినటువంటి ఏదైతే వీడియో ఉందో, బిల్ గేట్స్ పెద్ద దొంగ, బిల్ గేట్స్ మాఫియా డాను, బిల్ గేట్స్ అలాంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం ఎందుకు మోస్తా ఉందని చెప్పి అంత పెద్ద వ్యక్తి గురించి విమర్శించే స్థాయికి సాయి వచ్చారంటే దాన్ని ఒప్పుకోవచ్చా? అంటే ఏం లేదండి, ఇంతకుముందు రజనీకాంత్ గారు ఒకసారి వచ్చారు, ఆయన గురించి కూడా అంతే మాట్లాడారు. అంటే అప్పుడు కూడా ఇంతే మాట్లాడారు. ఇంతకన్నా చీప్గానే మాట్లాడారు. అంటే అమెరికాలో ఆయన గురించి ఉన్న వాస్తవం ఏదో ఫైల్స్ లో ఉన్నారని, లేకపోతే మాఫియా అని చెప్పేసి ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి గురించి కామెంట్ చేయాలంటే ఎవడైనా కామెంట్ చేయొచ్చు. ఏముంది దానికేం పెద్ద చదువుకోక్కర్లేదు, దానికేం పెద్ద డిగ్రీ రావక్కర్లేదు. ఎవరికైనా కామెంట్ వాడికి వచ్చే వ్యూస్ వాడికి వస్తాయి. ఏం వ్యక్తి ఎక్కడికి వచ్చాడు, మనకి ఎంత గర్వంగా చెప్పుకోవాలి, మన బిల్ గేట్స్ వచ్చారు, మీ వల్ల అవుతుందని పక్క రాష్ట్రాలతో ఛాలెంజ్ చేయండి, అట్లా చేయండి. వచ్చాడు, చేస్తాడు, సాధిస్తాం. దాని గురించి ఇగ్నోర్ చేయాలంతే. అసలు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం కూడా వేస్ట్. ఎవడండి సాయి, ఎవడండి మైక్రోసాఫ్ట్ అధినేత? ఆయన గురించి నేను కామెంట్ చేసి మనం పట్టించుకోవాలి. ఆయన అసలు తెలుసా సాయి అంటే ఎవరు? ఆయన మైక్రోసాఫ్ట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎన్ని బిలియన్ కంపెనీ, ఎంతమంది పని చేస్తున్నారు, ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంత రేట్ వస్తుంది, ఆ టర్న్ ఓవర్ ఏంటి, ఇంకేమైనా తెలుసా అండి, అవగాహన ఉందా అండి? వాళ్ళ గురించి మాట్లాడితే మనం కామెంట్. బిల్ గేట్స్ గారు వచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి, దానిపైన రాజకీయంగా వస్తున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తూ ఉన్నాం కదా, ఏంటి మీరేం చెప్తారు? ఇది వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం ఏంటంటే రాష్ట్రం డెవలప్ కాకూడదు, వెనుకబడిపోవాలి, మాకుండే ఓటు బ్యాంక్ కి అట్నే ఉండాలి, మేము ఓటు బ్యాంక్ కి రోజుకు గ్రాఫ్ పడిపోతుంది. బిల్ గేట్స్ వచ్చి పెట్టుబడులు పెట్టి రాష్ట్రం డెవలప్ అయ్యి, రాజధాని డెవలప్ అయ్యి, పోలవరం కట్టి, ఇండస్ట్రీస్ వచ్చి, ఎంప్లాయ్మెంట్ వచ్చిందనుకో, వాళ్ళ గ్రాఫ్ ఎవడు
జగన్ అనే వ్యక్తి ఉండడు, పార్టీ క్లోజ్. అందుకని వాళ్ళ గ్రాఫ్ నిలబెట్టుకోవడానికి వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళ పెట్టుబడి అంతా, వీళ్ళ పెట్టుబడి అంతా, వీళ్ళ ఖర్చు అంతా, ఇవన్నీ అవసరమా? బిల్ గేట్స్ ఏం తిన్నాడని వీళ్ళకి అవసరమా? ఏం తీసుకొచ్చాడని అడగమను, ఏం పెడుతున్నాడని అడగాల. పునుగులు తిన్నాడా, బజ్జీలు తిన్నాడా, దానికి అంత ఖర్చు అని, దీనికి అంత ఖర్చు అని, ఇది అవసరమా? అవన్నీ వాళ్ళు బిల్ గేట్స్ వచ్చాడు, అది తీసుకొచ్చింది ఎవరు? 28 రాష్ట్రాల్లో ఉన్న సీఎం, పవర్ఫుల్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 2 times తీసుకొచ్చాడు, హైదరాబాద్ లో ఒకసారి, ఇక్కడికి ఒకసారి. తీసుకొచ్చినందుకు ఇది మెచ్చుకోవాలి, కానీ దాన్ని మళ్ళీ ఏదో పెద్ద రాజకీయాలు చేసి రాజకీయంగా వీళ్ళు ఏదో చేయాలనుకోవడం చాలా తప్పు. వీళ్ళ మూర్ఖత్వం. వీళ్ళ పార్టీ రోజుకు రోజు గ్రాఫ్ పడిపోతుంది. ఆ పార్టీని ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ తో రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు నా ఇల్లు కమ్మస్ కలిస్తే ఈ పార్టీ ఉండదన్న ఉద్దేశంతో నేను క్యాస్ట్ ఫీలింగ్ ఇక అయిపోయింది. వాళ్ళని వీళ్ళను డివైడ్ చేయాలా, పవన్ కళ్యాణ్ డివైడ్ చేయాలా, తెలుగుదేశాన్ని డివైడ్ చేయాలా, చేస్తే మా పబ్బం గడుగుద్ది. వాళ్ళిద్దరు తెలుసుకున్నారు. అక్కడ తెలుసుకున్న తర్వాత వీళ్ళ పబ్బం గడవట్లా. ఏది వచ్చినా కానీ రాజకీయమే. డెవలప్మెంట్ అనేది లేదు వాళ్ళ దగ్గర. డెవలప్మెంట్ గురించి మాట్లాడమను. ఇప్పుడు చేస్తున్నాడు రాజధాని 3 ముక్కలు అన్నాడు. రాజధానిలో ఏమన్నా వేసావా ఒక ఇటుక? నువ్వు రాజధాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? పోలవరం అన్నావు, ఏదన్నా ఒక దాన్ని ఒక తీసుకెళ్ళి ఒక ఇంప్లిమెంట్ చేసి ఒక ఇండస్ట్రీలు తీసుకొచ్చావా, ఒక ఎంప్లాయ్మెంట్ చేసావా, ఒక రోడ్ వేసావా? ఇవాళ గుంటూరులో ఉన్నది పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరుకి దొరికిన ఒక దైవ సంబూతుడు. అలాంటి వ్యక్తి వస్తే ఆయన మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ రోడ్లు ఏంది, డ్రైనేజ్ ఏంది, సైడ్ కాలువలు ఏంది, ఫ్లైఓవర్లు ఏంది, ఎన్ని తీసుకొస్తున్నాడు? అసలు మానవత్వం ఉండేవాళ్ళు ఆ మాటలు మాట్లాడరు. వాళ్ళు ఏంటంటే కేవలం రాజకీయం రాజకీయం రాజకీయం. ఆ పార్టీ బస్ట్ పట్టిపోయింది. ఇంకా బస్ట్ పట్టిన దాన్ని ఎట్నో గట్టు బతికించుకోవాలా. కార్యకర్తలు జారిపోతున్నారు, లీడర్లు కూడా జారిపోతే ఇంక కార్యకర్తలు జారిపోతారు, ఇంకా పార్టీ ఉండదన్న ఉద్దేశంతో వాళ్ళు చెడు ప్రచారం తప్పితే రెండోది లేదు బ్రదర్. వాళ్ళ అనవసరం అయిపోయింది వాళ్ళ పార్టీ. ఇంకా జీవితంలో ఇంకా ఆ పార్టీ అనేది కోలుకోలేదు. ఆ పార్టీ అయిపోయింది. ఇంకా దాన్ని ఏందన్నా బతికించుకోవాలంటే ఈయన వల్ల అయితే కాదు, ఇంకెవరైనా రావాల్సిందే. పెద్ద వ్యక్తి భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటాయి. వాటన్నిటిని కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు తెలుగు రాష్ట్రాలకు తీసుకొస్తే ఆయన వల్ల జరుగుతున్నటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి అని చెప్పి వీటిని అడగకుండా వాళ్ళకి టీ ఖర్చు ఏంటి, ఆయనకి పెట్టిన బిస్కెట్ల ఖర్చు ఎంత అని చెప్పి వీటి గురించి మాట్లాడేటువంటి రాష్ట్ర అభివృద్ధి పైన అభిప్రాయం ఏంటంటారు? వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఈర్ష్య. బిల్ గేట్స్ అంటే రాష్ట్రాలకు, చాలా రాష్ట్రానికి వెళ్ళొచ్చు, అపాయింట్మెంట్ కూడా ఎవరికి ఇవ్వడు, అది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు వచ్చారని చెప్పేసి ఆయన ఏం చేయడానికి వచ్చారు ఏందని అడగటం మానేసి తప్పుదో పట్టించి ఏదేదో అంటే ఏది కూడా వీళ్ళు మాట్లాడే మాట ఒక్కటి కూడా కనీసం ప్రజలు వింటున్నారే, మనం సభలో మాట్లాడుతున్నాం, మనకు సీనియర్ నాయకులు మనం, లేదా మాజీ మినిస్టర్లు మనం ఏం మాట్లాడాలి, మనం దేని విషయం మీద మనం మాట్లాడుతున్నాం, బిల్ గేట్స్ ఎందుకు వచ్చారు ఏంటి అని అడగటం మానేసి ఏదేదో వాళ్ళు తప్పుదో పట్టించి మాట్లాడుతున్నారు. టీలు విషయాలు, బిస్కెట్ల విషయాలు అవసరమే ఇవి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పు, కరెక్ట్ కాదు అది. ఇలాంటి ప్రపంచ స్థాయి ఆర్థికవేత్తలు కానీ, లేదంటే వ్యాపారవేత్తలు కానీ, ఇలాంటి మెడికల్ సైంటిస్టులు కానీ గత 5 సంవత్సరాలు ఎవరన్నా తీసుకురావడం కానీ, లేదంటే ఎవరన్నా మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతామనో, లేదంటే ఇలా నిలిచిపోయినటువంటి సందర్భాలు ఇప్పుడు ఉన్నాయి గతంలో 5 సంవత్సరాలు? గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చారు. ఆయన ఏం మాట్లాడాడో ఆయనకే తెలుసు, వాళ్ళు ఏం చెప్పారో అది వాళ్ళకే తెలుసు, ప్రజలకు మాత్రం తెలియదు. వచ్చారు రావడానికి, వాళ్ళు ఏం మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం వాళ్ళు అడిగాడో ఆయనకే తెలుసు, ప్రజలకు మాత్రం తెలియదు. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ ఆయన పబ్లిసిటీ చేయడు. వచ్చారు వెళ్ళారు అంతే. అంతేగాని మనకి ఏం తెచ్చాడు, మనకి ఏం వచ్చినాయి, మనకి వనరులు ఏం వస్తున్నాయి, మనకి మన రాష్ట్రానికి అభివృద్ధి పదంగా నడవాలంటే మనకి ఏమేం కావాలి, మేము ఈ అడిగాము, ఈ ప్రతిపాదనలో పెట్టాము, మనకి చేస్తా ఉన్నారు, ఇవి వస్తాయా రావా అని చెప్పి ఇది లేదు. వచ్చారు రావడానికి, ఎవరు వచ్చారు ఎవరికి తెలియదు, రావడానికి వచ్చారు, వాళ్ళ ఖర్చులు రాశారు, వాళ్ళకి ఎంత అయింది ఇప్పుడు చెప్పరు, రావడానికి వచ్చారు. కానీ ఎందుకు వచ్చారో ఎవరు వచ్చారో కూడా తెలియదు, రావడానికి వచ్చారు. బిల్ గేట్స్ గారు వచ్చిపోయినటువంటి పరిస్థితి, దాని తర్వాత రాజకీయంగా వైసీపీ నాయకులు చేసినటువంటి విమర్శల్లో బిల్ గేట్స్ గారు వచ్చిన తర్వాత కానీ, ఆయన రాకముందు కానీ ఆయన పైన అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు. వచ్చిన తర్వాత కూడా ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏంటి అసలు ఎలా చూడొచ్చు? బిల్ గేట్స్ అనే ఆయన ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కోసం ఆయన ఒక పర్యటన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ దగ్గరుండి ఆయన్ని రాష్ట్రానికి తీసుకొచ్చాడు. మీరు గతంలో ఉన్న మీటింగ్లు పెట్టినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రోజు కూడా పెట్టుబడులు అనేది రాష్ట్రంలో రాలా. ఎందుకంటే అక్కడ టీలు అమ్ముకునే వాళ్ళతో, సమాసం అమ్ముకునే వాళ్ళతోటి వాళ్ళకి కోట్లు వేసి వాళ్ళని సమ్మిట్లో తీసుకెళ్లి వాళ్ళే పారిశ్రామికలకు చూపించారు. మీరు వాళ్ళే పారిశ్రామికలు అనుకుంటున్నారు తప్ప బతుకులకి ఇంకా అంత గమనించలేరు. బిల్ గేట్స్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఆ రోజు తీసుకొచ్చి రాష్ట్రానికి ఐటీని ప్రశ్నించాడు. ఈ రోజు టైం గవర్నెన్స్ అని చెప్పి ఒక చంద్రబాబు నాయుడు ఒక పెట్టి రియల్ టైం పెట్టేసి ఆ అభివృద్ధిని కలారా చూపించడం కోసం ఆయన తీసుకొచ్చాడు. దానికి అభినందించాల్సి పోయి రాష్ట్రం అభివృద్ధి చెందింది. మీరు టీలు ఖర్చు ఎంత పెట్టారు, పునుగులు ఖర్చు ఎంత పెట్టారు, లేకపోతే సమాచారాలకు ఎంత ఖర్చు పెట్టారు, దీని లెక్కలు మొత్తం చెప్పాలి, లేకపోతే మీకు ఇది చేస్తాం ఆయనకి ఈ డైగ్రామ్ మాడతారు. రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరిగిందా, మంచి జరిగిందా చూసుకోవాల్సింది తప్ప వల్ల మన రాష్ట్రంలోకి
ఇలా గూగుల్ లాంటి సమస్యలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. విడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేకుండా వెడారుపాటు చేశారు మీరు. కానీ మీ బతుకులో ఇప్పుడు కూడా అభివృద్ధిని స్వాగతించాల్సి పోయి అభివృద్ధి జరుగుతుంటే కంటవింపుగా మీరు ఏదో ఒక విధంగా బురద తల్లి రాష్ట్రాన్ని పాడు చేయాలని కుక్కల సింపుల్ ఇస్తలా తయారు చేయాలని ఉద్దేశంతో ప్రతిరోజు మీరు ఈ విధంగా పంటున్నారు తప్ప ఏ రోజు కూడా మీరు అభివృద్ధి కోసం మీరు పాకు పెడతలా. నేను మారండి. రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారు 5 సంవత్సరాల పాటు. ఇవ్వాలని ఒక రాష్ట్రం అనేది ఒక అభివృద్ధి బాటలో జరుగుతుంది. దాన్ని అభివృద్ధి చెందండి. ఎందుకంటే పక్కన తమిళనాడు రాష్ట్రం ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ అభివృద్ధి ఆగదు. మీ బతుకులు ఎప్పుడు కూడా ఇట్టాగా ఉంది. కాబట్టి అందుకనే మిమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లు చేశారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదో ప్రజలు అర్థం చేసుకుని అసెంబ్లీకి అడుగుపెట్టి ప్రజా సమస్యలపై పోరాడితే ప్రజలు కూడా హర్షిస్తారు. రాబోయే రోజుల్లో మీ పార్టీ కూడా ఉనికి ఉండిద్ది. లేకపోతే నామరూపాలు లేకుండా గల్లంతైతే. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు లేదంటే కుబేరులు బిల్ గేట్స్ గారు ఒకరు. అలాంటి వ్యక్తిని వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి వైసీపీకి ప్రోగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సాయి అనే అతను, ఆయన పెద్ద దొంగ, ఆయన పెద్ద శాడిస్టు, ఆయన పెద్ద మెడికల్ మాఫియా డాన్ అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు సాయి అనే వ్యక్తి బిల్ గేట్స్ గారిని విమర్శించేంత ఉందంటారా? ఆయన సాయి అనేవాడు వైసీపీకి పేటెంట్ ఏంటంటే పేటీఎం బ్యాచ్ అంటారు. ఆ పేటీఎం బ్యాచ్ లో మొదటి బ్యాచ్ అనమాట. ఎందుకంటే అతను అంతకుముందు వేరే రకరకాల ఛానల్లో చేసినా కూడా ఈ రోజు ఒక సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఈ విధంగా విషయం చెబుతూ ఉంటాడు. రాష్ట్రంలో అతను మాట్లాడే మాటలు ఇవాళ ఒక రకంగా మాట్లాడతాడు, డబ్బులు ఇవ్వకపోతే ఒక రకంగా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తిని మీరు అడ్డం పెట్టుకుని ఈ రోజు మీరు ఇలాంటి అపప్రదంగా మాట్లాడతాం అది గౌరవం కాదు. ఎందుకంటే మీ బ్రతుకి ఏ రోజు కూడా కనీసం ఆయన ఇంటర్వ్యూ ఆయనతో కలిసే మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం మీకు. ఎందుకంటే మీరు దొంగల బ్యాచ్. కాబట్టి మీరు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దేవుడు అసలు మీకు ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వదు. అలాంటిది ఆయన వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని దగ్గరుండి తీసుకొచ్చేసి మీరు గతంలో మీ యొక్క మంత్రుల్ని ఇంటి బయట గడప బయట నుంచోబెట్టి వాళ్ళని అవమానపరిచిన చరిత్ర మీది. కషాయో సాయ అంటారు కదా, అతను అనేవాడు ఒక పెయిడ్ ఆర్టిస్ట్. అలాంటి నీచుల వల్ల జర్నలిజం బస్టు పడుతుంది. ఎందుకంటే జర్నలిజం అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. ఇలాంటి పేటీఎం బ్యాచ్ వల్ల జనాలకి ఏది నిజమో ఏది మంచిదో తెలియకోకుండా రాష్ట్రం కుక్కలు సింపుల్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా విజ్ఞత ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి వాళ్ళని తరిమి కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి.